రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినటువంటి వారు కొందరే అనేటువంటి భావము ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు వస్తారు, అయితే ఏర్పరచబడిన వారు ఎలాంటి వారంట? పరిశుద్ధులంట, ప్రియులైనటువంటి వారంట. అలాంటి వారికి ఉండవలసినటువంటి లక్షణములు ఏంటది? జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఈ 5 ధరించుకోమని చెప్తున్నాడు. అప్పుడే నీవు ఏర్పరచబడిన వారి గుంపులో ఉంటావు. లేకపోతే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నట్లుగా ఆ ఏర్పాటులో నీవు ఉండవు. పిలవటం అనేకులు, యేసయ్య దగ్గరకు అనేకులు వచ్చేసారు శిష్యులు, కానీ ఆయన ఇదిగో నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నాతో నిత్య జీవంలో పాలిభాగస్తుడు అనగానే ఇది కఠినమైన మాట. ఆ శరీరమును రక్తమును ఎలాగ తాగగలము అని అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అంటే భౌతికమైనటువంటి అర్థముతో దేవుణ్ణి నీవు ఏమాత్రము ఎన్నడూను ఎరిగి ఉండలేవు. దేవుడు ఆత్మస్వరూపి. ఆ ఆత్మ ద్వారానే నీవు ఆయనను గూర్చినటువంటి సంపూర్ణతను గ్రహించగలుగుతావు. కాబట్టి ఇక్కడ ఏర్పరచబడిన వారి గుంపులో ఉండాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. జాలిగల మనస్సు, ఇతరుల పట్ల జాలి ఉండాలి, నీకు దయాలుత్వం ఉండాలి, అలాగే అతి ముఖ్యంగా వినయం అనేది ఉండాలి. ఈ జాలి, ఈ దయ చూపించి అనేకులను నీవు ఆదుకుంటూ, అనేకులకు నీవు సహకారిగా ఉంటూ, అనేకులు నీ వద్దకు వచ్చేటప్పటికి నీకు గర్వం పెరిగిపోవచ్చు. ఎంతమందిని నేను ఆదరిస్తున్నాను, ఎంతమందిని పోషిస్తున్నాను, ఎంతమందికి వాక్యోపదేశం చేస్తున్నాను, ఎంతమందిని స్వస్థపరిచాను అనేటువంటి గర్వము గనక నీలో ఉంటే అది కూడా వ్యర్థతే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నిటికంటే ముఖ్యంగా వినయము ధరించుకో. సాత్వికము, మోషే వలె అన్ని లక్షల మందిని నాయకుడిగా నడిపించాడు, కానీ మిక్కిలి సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో అని దేవుని చేతే సాక్ష్యం పొందినటువంటి గొప్ప ప్రవక్త మోషే. ఎందుకంటే తనను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నటువంటి ప్రజల కోసమే ఇదిగో నీవు నాతో వస్తేనే సరి, ఈ ప్రజలను నడిపిస్తేనే సరి, లేకపోతే జీవగ్రంథంలోంచి నా పేరు తుడిచిపెట్టే అని ఆ పాపాత్ములైన ప్రజల కొరకు మోషే తన యొక్క పరలోక రాజ్యాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడిన సాత్వికమైన మనస్సు కలిగిన వాడు. అలాగే దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఎందుకంటే మనుషులు చేసే ప్రవర్తన, వారి వెటకారపు మాటలు, వంకర బుద్ధి వల్ల మనకు కోపం వస్తూనే ఉంటుంది. అయితే అక్కడే మనము దీర్ఘశాంతాన్ని చూపించాలి, వారిని ప్రభువుకు అప్పగించాలి. మిఖాయేలు ప్రధాన దూత మోషే శరీరము గురించే అపవాదితో వాదం జరిగింది, తెగించి తీర్పు తీర్చలేదు. ఆ శక్తి ఉందే, చివరికి మిఖాయేలే అపవాదిని ఓడిస్తాడు దేవుని యొక్క ఆజ్ఞతోటి. అయితే అక్కడ తీర్పు తెగించక ఇంకా సమయం రాలేదు కాబట్టి ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అపవాదిని అన్నాడు. దీర్ఘశాంతం అక్కడ ప్రధాన దూతైన మిఖాయేలే చూపించాడు. మరి మనము కూడా చూపించాలి. ఇవన్నీ యేసయ్య యొక్క లక్షణాలు. యేసు యొక్క సంపూర్ణతలోనికి నీవు నేను ఎదగాలి అంటే ఆయన చేత ఏర్పరచబడిన వారి గుంపులో మనము ఉండాలి. పిలువబడిన వారు అనేకులు వస్తారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి కాబట్టి ఆ ఏర్పరచబడినటువంటి వారి గుంపులో మనందరము ఉండటానికి ప్రయాసపడదాము. దానికి మొట్టమొదటిది పరిశుద్ధత, తర్వాత జాలి, దయాలుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవన్నీ కూడా మనము క్రీస్తునందు ధరించుకొని క్రీస్తు యొక్క నిజమైన వారసులుగా, క్రీస్తు చేత నిజముగా ఏర్పాటు చేయబడినటువంటి వారంగా మనమందరము ముందుకు సాగి ఆయన ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాము. ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం.
మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మా జీవితంలో అనుగ్రహించి ఇదిగో మరి నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రములయ్యా. అవును తండ్రి, మరి పిలువబడిన వారు అనేకులే, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అలాంటి ఏర్పరచబడిన వారి గుంపులో మేము ఉండేటట్లు మా పరిశుద్ధతను మేము కాపాడుకొని నాయనా, మరి నీ యొక్క స్వభావ లక్షణములైనటువంటి జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును మేమందరము కూడా పొందుకొని ధరించుకొని, అవి ధరించుకుంటే క్రీస్తును ధరించుకున్నట్లే. కాబట్టి నాయన ఆ రీతిగా ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో, బలమైన మనస్సాక్షితో మేమందరము ముందుకు కొనసాగి ఆ ఏర్పరచబడిన వారి గుంపులో, ఆ ఎత్తబడే గుంపులో మేమందరము ఉండేటట్లు మీరే కృప చూపించి నడిపించవలసిందిగా, నీ శాంతి, సమాధానము, నెమ్మది మాకు సదాకాలం అనుగ్రహించవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.